నమస్తే సార్. నమస్తే అండి. సార్ పనులు ఎలా జరుగుతున్నాయి అండ్ ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది సార్? చూడండి పనులు అనేది కొంచెం స్పీడ్ నడుస్తుంది. మనకు కొంచెం లేట్ అయిన కారణంగా ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టి వర్క్ చేయించడం జరుగుతూ ఉందన్నమాట. మీరు చూసినట్టయితే కింద భాగాలు ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు, కాళీ అమ్మవారు, మరి అదే విధంగా విష్ణుమూర్తి, విశ్వకర్మ గారు అనే విగ్రహాలు ఒక అవుట్ లైన్ రెడీ అయింది. మనకు ఈ విగ్రహాలను ఆరాలన్నమాట. మొదటి 2 లేయర్లలో మనం వర్క్ చేసాం. వరిగడ్డి, వరి పొట్టుతోని 2 లేయర్లు పనిచేసాము. ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ ఉంటుంది. అది 2-3 రోజులు ఆరిన తర్వాత కంప్లీట్ చేస్తాం. మళ్ళీ వినాయకుని పైన పొట్ట పై భాగాన తమిళనాడు సంబంధించిన కళాకారులు చేయడం జరిగింది. పాములు, ఫేసెస్ అనేది అవుట్ లైన్ అయింది. ఇంకో 4-5 చేతులు కూడా కంప్లీట్ చేసేస్తారు అనమాట. దాని తర్వాత ఫైనల్ ఫినిషింగ్ ఉంటుంది. మొత్తానికి అయితే 5వ తేదీలో కూడా వినాయకుడు కంప్లీట్ అయ్యే విధంగా చూస్తాము. మొదటి వారంలోనే పెయింటర్స్ అనేది వచ్చేస్తారు. బట్ 5వ తారీఖు నుంచి మాత్రం ఖచ్చితంగా పెయింట్లు అనేది స్టార్ట్ అవుతుంది. సో డే అండ్ నైట్ ఆర్టిస్టులు అయితే వర్క్ చేస్తున్నట్టు తెలిసింది ఇన్ఫర్మేషన్. దానికి ఏం చెప్తారు? అవునండి, ఉదయం ప్రతిరోజు ఏంటంటే మనం వినాయకుడు చేయడానికి సుమారు 100 రోజుల సమయం ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఎందుకంటే మన వినాయకుడు చాలా సుందరంగా ఫినిషింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రెడీ చేస్తాం. దానివల్ల ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్మికులు అనేది వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంది కళాకారులను పెట్టి మనం వినాయకుడిని రెడీ చేయడం జరుగుతుంది అనమాట. ఈసారి ఎన్ని ఫీట్స్ ఉండబోతున్నారు వినాయకుడు? మేము 69 ఫీట్లు అని చెప్తా ఉన్నామండి. ఖచ్చితంగా 60 అడుగుల పైన వినాయకుడి విగ్రహము కంప్లీట్ అయిన తర్వాత పర్ఫెక్ట్ హైట్ చెప్తాము. 69 అడుగులు అనేది చెప్తా ఉన్నాము. అండ్ ఇక్కడ పక్కన కూడా విగ్రహాలు వచ్చాయి చూసినట్టయితే. సో ఇది లాస్ట్ టైం దానికంటే ఎలా డిఫరెంట్ గా ఉండబోతుంది? మనం ప్రతి 72 సంవత్సరాల్లో 72 రకాలుగా మనం చేసామన్నమాట. ఈ సంవత్సరం ఏంటంటే పంచముఖ సంకటహార వినాయకుని తీస్తున్నాం. గత సంవత్సరం చూస్తే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని తీస్తున్నాం. మరి ఈ సంవత్సరం ఏంటంటే శివుడు మన జ్యోతిర్లింగము రెన్యువేషన్ చేసి 75 సంవత్సరాలు అయిందనమాట. కాబట్టి మొదటి జ్యోతిర్లింగం అయినటువంటి సోమనాథ జ్యోతిర్లింగం తీస్తున్నాము. అదేవిధంగా మన విశ్వకర్మ గారిని, అదేవిధంగా విష్ణుమూర్తిని, అదేవిధంగా పక్క కలకత్తాలో కాళీ అమ్మవారిని కూడా భక్తులకు దర్శనమించడం జరుగుతుంది అన్నమాట. ఒక పంతులు గారు చెప్పిన విధంగా శిల్పి ఈ విగ్రహమూర్తులను ప్రజలు పూజిస్తే వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అనేది ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది. సో చూసుకున్నట్టయితే 1982లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా 40 ఇయర్స్ జరిగింది. సో ప్రతి సంవత్సరం వినాయకుడు లైక్ ఫీట్ పెరగడం గానీ, వినాయకుడు నార్మల్ గా మారడం గానీ జరుగుతుంది. సో ఈసారి ఎలా ఉండబోతుంది? 1980 కాదండి, 1954లో స్వర్గీయ శంకర గారు ఆయన స్వాతంత్ర సమయంలో ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టాడు. సో అది ప్రతి సంవత్సరం 1 అడుగు, 2 అడుగు, 3 అడుగులు అట్లా ఈ రోజుకి మనము 69 అడుగుల వినాయకుని మనం తయారు చేయబోతా ఉన్నాం. మనం ఏంటంటే ఈ వినాయకుడి విగ్రహాలు రెడీ చేసి మన ఊరేగింపుతో మనం తీసుకొని వెళ్తాం. సో దీని హిస్టరీ చెప్పగలుగుతారు? అదేనండి, స్వర్గీయ శంకరయ్య గారు ఆయన బస్తీ వాసులు అందరు కలిసి 1954లో అందరిలో బాలగంగాధర్ గారు తిలక్ గారిని మన ఆదర్శంగా తీసుకుని ప్రజలందరిలో ఒక ఐకమత్యం రావాలనే ఉద్దేశంతో దీన్ని 54లో మొదలు పెట్టారు. అది ఒక సంవత్సరము 1 అడుగు, 2వ సంవత్సరం 2 అడుగులు అనుకుంటూ ఈ దాదాపు ఈ సంవత్సరానికి 60 అడుగులు పూర్తి చేశాము. శంకర్ గారి తర్వాత ఆయన సోదరుడు నరసింహరావు గారు, తర్వాత సుదర్శన్ గారు మా నాన్నగారు ఆయన కంటిన్యూ చేశారు. ఆయన శంకర గారు వచ్చి 1994లో స్వర్గస్థులారు. దాని తర్వాత మా నాన్నగారు కంటిన్యూ చేసుకొని వచ్చి 2022లో స్వర్గస్థులయ్యారు అనమాట. మరి ఏంటంటే ఇప్పుడేమో సందీప్ రాజ్ గారు, మన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, శిల్పి రాజేందర్ గారు మెయిన్ రోల్ ఉంటుంది అనమాట. వాళ్ళందరూ కలిసి ఈ విగ్రహాన్ని అనేది రెడీ చేయడం జరుగుతూ ఉంది అనమాట. ఇక్కడ ఏంటంటే దాదాపు 100 రోజుల సమయం పడతా ఉంది అనమాట. ఇంత పెద్ద విగ్రహాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మట్టిలో విగ్రహం ఏంటంటే నార్మల్ మట్టిలో చేసి అందరూ అక్కడిని నిమజ్జనం చేస్తారు. కానీ మనము మట్టిలో తయారు చేసి ఊరేగింపుతో తీసుకొని నిమజ్జనం చేస్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఊరేగింపు తీసుకునే టైంలో భారీ వర్షం పడ్డా గానీ వినాయకుని విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం రెడీ చేస్తా ఉన్నాం. ఓకే, మట్టితో తయారు చేసినా కూడా వర్షం పడ్డా కూడా ఏం అవ్వకుండా తయారు జరుగుతుంది అనమాట. ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని, ఎందుకంటే మనం దాని తగ్గట్టు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుని మనం రెడీ చేస్తాం. సో ఇక్కడ ప్రజల సపోర్ట్ ఎలా ఉంటది? మీ టీమ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? చూడండి, ఖచ్చితంగా అండి, బస్తీ ప్రజలందరూ, బస్తీ పెద్దలందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయడం వల్లే 72 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది అనమాట. బస్తీ వాళ్ళందరూ ఖచ్చితంగా మన వెంబడి ఉంటారు, సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చూసినట్టయితే మీరు లాస్ట్ టైం చెప్పారు హైయెస్ట్ చందా ఎంత వచ్చిందంటే 1,50,000 నుంచి 2 lakhs మధ్యలో వచ్చిందని చెప్పారు. సార్ ఈసారి ఎంత వచ్చింది సార్? చూడండి, ఇప్పటికైతే మేము ఇక్కడ చందాలకైతే మేము వెళ్ళాము. ఇక్కడ వచ్చి చందా వచ్చేవారు. ఇంత ముందు మధ్యరాజు రవిచంద్ర గారు అని ఇస్తుండే అనమాట. కానీ ఆయన ఇంకా లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు మనకు. మనం వెళ్ళాము, రమ్మన్నారు, మేము వెళ్ళలేకపోయినాము. బట్ ఏంటంటే ఇక్కడ వచ్చి ఇచ్చే భక్తుల వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు అనేది ఘనంగా జరుగుతుంది అనమాట. ముఖ్యంగా దానం నాగేందర్ గారు,
దాని తర్వాత ఇక్కడ వచ్చే భక్తుల వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు, భక్తుల వినాయకుడు అన్నమాట. ఈ వినాయకుడు ఏంటంటే భక్తుల వినాయకుడు, భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు 72 సంవత్సరాల నుంచి ఘనంగా జరుగుతా ఉన్నాయి. సో లాస్ట్ టైం కంటే ఈసారి సిస్టమ్ గానీ అండ్ ఏర్పాట్లు గానీ ఘనంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. చూడండి, ఖచ్చితంగా అండి. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చే భక్తుల కోసం బ్యారికేడింగ్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, అన్ని ఏర్పాటు చేసి భక్తులు ఈజీగా వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో గణేషుని ఎప్పుడు చూడొచ్చు, లైక్ అంటే ఎప్పుడు అక్కడ వినాయక చవితి 2 రోజులు లేదా 3 రోజుల ముందు గణేషుని ఖచ్చితంగా అందరూ చూడొచ్చు. ఆగమన అనే కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు అందరూ వచ్చి భగవంతుని దర్శించుకోవచ్చు. దాని తర్వాత మనకు మొదటి రోజు 14వ తేదీ భగవంతుని పూజ ఉంటుంది, ప్రతిష్టాపన పూజ. ముఖ్య అతిథులుగా గవర్నర్ గారు వస్తారు. వారు వచ్చిన తర్వాత పూజ చేసి వినాయకుని పూజ చేసి ఉత్సవాలు అనేది కంప్లీట్ అవుతాయి. మరి ఈ సంవత్సరం చూస్తే 12వ రోజు వచ్చింది. అనంత చతుర్దశి 12వ రోజు వచ్చిన కారణంగా ఈ రోజు 12వ రోజు వినాయకుని నిమజ్జనం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.